నిన్న 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారో, ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద ప్రజల, పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున, ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతాం అనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రైనా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గత ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అనేక సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కూడా అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మంచి భోజనం పెట్టడం కోసం డైట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కింది. కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అంతేకాకుండా ఏంటంటే విద్యారంగం బలోపేతానికి 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కోణం చూసినట్టయితే మనకేం కనిపిస్తుందంటే, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనేది మనందరికీ కూడా అర్థమవుతా ఉన్నది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా బాధపడుతూ మేము ఒకటే ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలకు మీరు వెంటనే విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకంతోని పేద వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తే
చదువుకోమని పంపిస్తే గవర్నమెంట్ ఒకవైపు ఏమో డైట్ ఛార్జీలు పెంచుతూ వాళ్ళకు మంచి విద్యను అందించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక డౌట్ అనుమానం కలుగుతా ఉంది ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికి కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ. ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు, ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ చేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తూ, రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు బతుకుతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం, కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. దయచేసి విచారణ చేయండి. ఈ కుట్రలకు పులి స్టాప్ పెట్టాలి. లేదంటే పిల్లలు వాళ్ళ యొక్క హాస్టళ్లకు విద్యార్థులను పంపించాలంటే తమ బిడ్డల్ని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. మనమేమో మంచి విద్యను ఇవ్వాలనుకుంటా ఉన్నాం, మంచి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాం, మంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళని మంచిగా బతకాలని చెప్పేసి మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపేమో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ జరగనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇందాక శోభా గారు చూపించినటువంటి విషయంలో రాము గారు కానివ్వండి, లేకపోతే సురేష్ కానివ్వండి, వెంకటరాములు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు 1 గంట ముందు భోజనం చేసిండ్రు. వారి ముగ్గురికి కూడా అస్వస్థత కావాలి కదా. 1 గంట ముందు ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం ఇక్కడ మీకు దొరకట్లేదా? 1 గంట ముందు భోజనం చేసిన వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కాదు, 1 గంట తర్వాత భోజనం చేసినటువంటి పసిపిల్లల మీద ఈరోజు ప్రయోగం జరిగి అదే భోజనం తింటారు వాళ్ళు. అదే భోజనం తర్వాత పిల్లలు తింటే వాళ్ళకేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో దీని మీద ప్రీ ప్లాంట్ జరుగుతున్నదని మన గంటలకు కనబడట్లేదా? ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో గురుకుల పాఠశాలకు పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినోడు కాబట్టి ఎక్కడ ఏమి ఎలా చేయాలనో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు బీఆర్ఎస్ ఇంకొకరికి ఎవరికో వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అదే ప్రవీణ్ ఎందుకు పెట్టింది? దీని మీద ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ మంచి ఎక్కడ చెడు చేస్తే ప్రభుత్వం బదలామవుతుందో, ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ప్రేరేపించాలనో అక్కడ ప్రవీణ్ని పెడుతున్నారు. ఆ రోజు ఏమైంది? ఇదే ప్రవీణ్ ఆ రోజు ఇన్ని మాటలు మాట్లాడిండు కదా. మరి ఈ రోజు వచ్చి ఆయన మళ్ళీ దీని అధ్యక్షత వహించి దీనికి ఒక కమిటీ వేసుకొని దానికి ఆయన లీడర్షిప్ తీసుకుంటున్నాడు అని అంటే బీఆర్ఎస్లో పనిచేసినాడు ఎవడు పనికొస్తలేడా వీళ్ళకి? అక్కడ ప్రవీణ్ ఎందుకు పెట్టిండు? ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నిటికన్నా ముందు ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల కోసం 5,000 కోట్లను కేటాయించింది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం. మరి డైట్ గతంలో మనం చూసినాం, పప్పు బదులు నీళ్ళ చారు, అది చారు అంటారో సాంబార్ అంటారో నాకైతే తెలియదు. మరి కేసీఆర్ బిడ్డ కేటీఆర్ వాళ్ళిద్దరు బిడ్డ కొడుకు పిల్లలు ఏ విధంగా అయితే భోజనం తింటారో అదే విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలకు పెడతామన్న కేసీఆర్ ఏనాడన్నా సన్న బియ్యం పెట్టిండు. ఈరోజు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా హాస్టల్లో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా
మేము సన్నబియ్యంతో భోజనం పెడతాము అని ఈరోజు మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నికల్లో వాడుకున్న విద్యార్థుల తల్లిదండ్రులని, పేదోళ్ళని, బలహీన బడుగు వర్గాల కుటుంబాల్ని వాడుకున్న కేసీఆర్ ఏనాడన్నా 10 ఏళ్లలో పురుగులన్నం లేకుండా, నీళ్ళ సాంబారు నీళ్ళ చారు లేకుండా ఇచ్చేటటువంటి డైట్లో కూడా కోతలు, వాళ్ళ ఎమ్మెల్యేలు గుడ్డు వారంకి 1-2 సార్లు గుడ్లు ఇవ్వాలంటే ఆ గుడ్లను కూడా అమ్ముకున్నటువంటి దాఖలా